హలో అండి. వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో, నాకైతే ఇవాళ ఎపిసోడ్‌లో తనూజ గారు అస్సలు నచ్చనే లేదండి. సంజన గారిని ఏదో రాచి రంపాన పెట్టినట్టు అనిపించింది. అంత నేను హార్ష్ వర్డ్స్ అసలు యూజ్ చేయను నార్మల్‌గా అయితే. బట్ నాకసలు నచ్చలేదండి. ఏంటంటే ఫస్ట్ ఏమో సంజన గారు డెమాన్ పేరు చెప్తారు. అక్కడ ఎంతసేపటికి సంజన గారు కూడా ఇమాన్యువల్ పేరు చెప్పాలి. ఆవిడ ఆవిడ ఇమాన్యువల్ చెప్పారు కాబట్టి ఈవిడ కూడా ఇమాన్యువల్ చెప్పాలి. అట్లా ఫోర్స్ చేసినట్టు, బలవంతంగా చేసినట్టు అనిపించింది. మీరు ఎపిసోడ్ చూడండి. ఖచ్చితంగా తనూజ గారంటే ఇష్టం ఉన్న వాళ్ళకైనా సరే అట్లానే అనిపిస్తుంది. లైక్ అట్లీస్ట్ అంత కోపం రాకపోయినా, అంటే వాళ్ళు మరీ కొంచెం ఇష్టపడుతున్నారు కాబట్టి అంత కోపం రాకపోయినా ఖచ్చితంగా తనూజ గారిదే తప్పేమో అనిపిస్తుంది ఖచ్చితంగా ఎపిసోడ్ చూస్తే అయితే. సో లైవ్లో ఎట్లుందో నాకు తెలీదు, లైవ్ చూడలేదు నేను. బట్ ఎపిసోడ్ చూస్తే అయితే ఖచ్చితంగా ఎవరికైనా సేమ్ ఒపీనియన్ కలుగుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ సంజన గారిది అయితే నాకు ఏం మిస్టేక్స్ ఏం అనిపించలేదండి. ఇవాళ ఎపిసోడ్లో ఏం అనిపించలేదు. ఒక్క రాంగ్ స్టెప్ వేసి ఉన్నారేమో. రాంగ్ స్టెప్పా? ఒకటి రెండు రాంగ్ స్టెప్లు ఇన్ ద సెన్స్ అవి మిస్టేక్స్ కూడా కాదు. ఆవిడ కనుక ఇంత స్మార్ట్గా ఆలోచించి ఆవిడకి కూడా ఛాన్సులు ఉన్నాయి కొంచెం ఇదంతా తప్పించుకోవడానికి. బట్ అలా స్మార్ట్గా ఆలోచించి చేసుంటే కొంచెం సిచ్యువేషన్స్ అవాయిడ్ అయిపోయేవేమో అనిపించింది. సంజన గారిది పక్కన పెడితే ఆవిడ గురించి కూడా మాట్లాడదాం. అండ్ తనూజ గారిది ఏంటంటే ప్రాబ్లము నాకేమనిపించింది అంటే చెప్తా. అసలు నాకు లాజిక్ అర్థం కాలేదండి. ఇంత ఓకే సరే, ఆవిడ గేమ్కి ఏమన్నా ఉపయోగపడిద్ది, ఏమన్నా స్ట్రాటజీ ఉందా అంటే ఏం స్ట్రాటజీ నాకేం అర్థం కావట్లేదు. చాలాసేపు ఆలోచించా. ఓకే, డెమాన్కి ఈ స్ట్రాటజీ ఉంది, ఇమాన్యువల్కి ఈ స్ట్రాటజీ ఉంది, కళ్యాణ్కి ఈ స్ట్రాటజీ ఉంది. బట్ తనూజ గారికి ఏం స్ట్రాటజీ ఉంది? నేను డైరెక్ట్గా చెప్తున్నాను అండి. ఇదేంటి డెమాన్ సంజన గారి పేరు చెప్పాడు. ఎందుకు? ఒక రీజన్ ఏంటంటే సంజన గారు కూడా డెమాన్ పేరు చెప్పారు, సో నేను కూడా వాళ్ళకే ఓటేస్తా, అదొక రీజన్. ఇంకొక రీజన్ అదే అతను ఎప్పుడు అంటానే ఉంటాడు సారీ, స్టార్టింగ్ నుంచి నేను స్ట్రాంగ్ ప్లేయర్స్ని తీయను, అందుకని ఇమాన్యువల్కి కూడా వెళ్ళకపోయి ఉండుండొచ్చు. నాకు అలానే అన్యాయం జరిగింది స్ట్రాంగ్ వాళ్ళని తీసి. బట్ నేను అలా చేయాలనుకోవట్లేదని తను ఎప్పుడు అంటూ ఉంటాడు. మనకి చూసుకుంటే కనుక తనకు ఆ ఇంటెన్షన్ ఎప్పుడు ఉండదు, స్ట్రాంగ్ వాళ్ళని తీసేద్దామన్న ఇంటెన్షన్ ఉండదు డెమాన్కి. బట్ ఈ గేమ్కి ఈ రౌండ్కి చూసుకుంటే అదే వర్క్ అయింది, స్ట్రాంగ్ వాళ్ళని తీయడమే వర్క్ అయింది. ఓకే. అండ్ ఇమాన్యువల్ చూసుకుంటే తనని చాలాసార్లు రెబెల్ టాస్క్లో అది ఇది తీసేశాడు. సో నాకు ఇవాళ ఎవరు ఇమాన్యువల్ పేరు చెప్పినా నాకు తప్పే అనిపించలేదు. దట్టు అట్లీస్ట్ ఇమాన్యువల్ ప్లేస్లో డెమాన్ ఉంటేనో ఇంకెవరన్నా ఉంటేనో అరే పద్దాకు తీసేస్తున్నారు అట్లా అనుకునేదాన్నేమో. ఫస్ట్ రీజన్, నేను ఆ ప్లేస్లో ఉన్నా ఆర్ ఎవరున్నా, మనలో ఎవరున్నా టాప్లో ఎవరుంటే వాళ్ళని తీసేస్తాం. ఓకే, అది పక్కన పెడితే నేను కాంటెక్స్ట్ ఏం చెప్పకుండా ఇట్లా డైరెక్ట్గా మ్యాటర్ చెప్తే మీకు అర్థమవుతుందో లేదో. సో ఎనీవేస్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా. బట్ ఇది ఎపిసోడ్ చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమైద్ది నేను దేని గురించి మాట్లాడుతున్నాను. సో ఆబ్వియస్లీ ఆ రీజన్కి ఇమాన్యువల్ని తీయచ్చు. ఫస్ట్ ఎవరుంటే వాళ్ళని తీయచ్చు, మనలో ఎవరున్నా అదే చేస్తారు కాబట్టి. ఇంకొక రీజన్ ఏంటంటే ఇమాన్యువల్ ఈ సీజన్ అంతా ఆడుకుంటా వచ్చిన గేమ్ కూడా అదే కదా. అలాంటి పర్సన్ని నువ్వు చెప్పిన రీజన్కే నేను నిన్ను తీసేస్తున్నా, అదొక ఎక్స్ట్రా వాల్యుబుల్ రీజన్ ఇన్ ద సెన్స్ అదొక స్ట్రాంగ్ రీజన్ అది. ఓకే, నార్మల్గా వేరే వాళ్ళకి డెమాన్కో అట్లా అయ్యి ఉంటే జస్ట్ నువ్వు ఫస్ట్ ఉన్నావనే చెప్పొచ్చు. బట్ ఇమాన్యువల్కి నువ్వు చేసింది కూడా అదే గేమ్ కదా. టూ స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి ఇమాన్యువల్కి ఓటేయడానికి. ఓకే, సో నాకు అదేం తప్పనిపించలేదు. సరే, ఇమాన్యువల్ తనల్ని తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ స్ట్రాటజీస్ ఆడాడు, వాట్ ఎవర్ కొన్ని స్ట్రాటజీలు వేసారు, అవి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇమాన్యువల్ సంజన గారి ఫస్ట్ యాక్చువల్లీ ఏమైంది, డెమాన్ సంజన గారికి వేసాడు. ఓకే, సో ఇప్పుడు ఇమాన్యువల్ ఏం చేస్తాడు, వాళ్ళందరూ ఇమాన్యువల్కి వేస్తున్నారు కాబట్టి, ఇమాన్యువల్ కాదు యాక్చువల్లీ అదే కళ్యాణ్ అనమాట. కళ్యాణ్ ఏంటి, కళ్యాణ్ ఇమాన్యువల్కి సపోర్ట్. తను గేమ్లో ఉంటే నేనైనా ఇమాన్యువల్కి ఓటేస్తాను, నేను గేమ్లో లేను కాబట్టి నేను ఇమాన్యువల్కి సపోర్ట్ కాబట్టి ఇమాన్యువల్కి బెనిఫిట్ అయ్యేలాగా ఓటింగ్ వేస్తా అన్నట్టు కళ్యాణ్ ఉన్నాడు. ఓకే, కళ్యాణ్ ఏంటి, ఇప్పుడు ఇమాన్యువల్కి బెనిఫిట్ అవ్వాలంటే వేరే వాళ్ళందరూ ఇమాన్యువల్కి వేసినప్పుడు తను ఇమాన్యువల్ అండ్ డెమాన్కి సపోర్ట్. ఓకే, వీళ్ళిద్దరికీ కాకుండా ఓటు పడింది ఎవరికి, డెమాన్ సంజన గారికి ఓటేశాడు. ఓకే, సో ఇప్పుడు ఇమాన్యువల్తో ఈక్వల్ అవ్వాలంటే ఓటింగ్
సంజన గారికి ఓటు పెరగాలి. సో కళ్యాణ్ సంజన గారికి సెకండ్ ఓట్ వేస్తాడు. ఓకే, ఇప్పుడు ఇమాన్యువల్కి 3 ఓట్స్ ఉన్నాయి, సంజన గారికి 2 ఓట్స్ ఉన్నాయి, డెమాన్కి 1 ఓట్ ఉంది. ఓకే, డెమాన్కి వేసింది సంజన గారు. ఓకే, ఇప్పుడు మిగిలిపోయింది ఇమాన్యువల్ ఒక ఓటు వేసుకోవాలి. ఓకే, ఇక్కడ తనని తను కాపాడుకోవాలంటే తనకి 3 ఓట్స్ పడ్డాయి. నెక్స్ట్ లీడింగ్లో ఉంది సంజన గారికి ఓటేస్తే 3 ఓట్లు పడ్డాయి, 3 ఓట్లు పడతాయి. ఓకే, సో 3 ఓట్లు పడితే ఈక్వల్ అవుతుంది అట్లీస్ట్. ఏదో ఒకటి నెక్స్ట్ ఏ డెసిషన్ చెప్తారో అది వేరే విషయం. సో ఇట్లా చేద్దామని తను సంజన గారికి ఓటేద్దాం అనుకున్నారు. ఇది కూడా ఓకే, ఇమాన్యువల్ సంజన గారికి ఓటేద్దాం అనుకున్నా ఓకే, తన రీజన్స్ తనకున్నాయి, తనని తను కాపాడుకోవాలి కాబట్టి. కళ్యాణ్ ఓటు వేసిన రీజన్స్ ఉన్నాయి, ఇమాన్యువల్కి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి. డెమాన్ పవన్ సంజన గారికి ఓటేస్తున్న రీజన్ ఉంది, ఏంటి, నాకు మీరు ఓటేశారు కాబట్టి నేను మీకు వేస్తున్నానని చెప్పి ఓటేశాడు. ఓకే, అది కూడా ఫైన్. తనూజ గారు ఎందుకండి సంజన గారికి ఫస్ట్ ఇమాన్యువల్కి ఓటేసి మరి ఎందుకు చేంజ్ చేసుకోవాలి? అక్కడ అసలు నాకు ఇవాళ ఎపిసోడ్ అంతా అసలు ఆవిడకి సంబంధమే లేని దానిలో ఇంటర్ఫియర్ అయ్యి ఏదో అక్కడే ఫస్ట్ ఏమైద్ది, నేను ఇదంతా ఓకే ఫస్ట్ ఇంకొక 2 మినిట్స్లో చెప్పేస్తా. ఏమైద్ది, సంజన గారు, భరణి గారు, సుమన్ గారు, తనుజ గారు కలిసేమో ఇమాన్యువల్కి ఓటేద్దాం అనుకుంటారు. సంజన గారేమో నేను ఇమాన్యువల్కేను డెమాన్కి ఓటేస్తా అంటారు. అక్కడ ఈవిడతో పాటు ఇమాన్యువల్కి ఓటేద్దాము అని చెప్పనందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపించినవి చెప్తాండి. నాకు ఎంత ఆలోచించాను, ఏమన్నా స్ట్రాటజీ ఉందా, పాజిటివ్గా ఏమన్నా పాయింట్ దొరికిద్దా, ఏం దొరకట్లా. ఆవిడకి ఏం బెనిఫిట్ లేదు. ఇమాన్యువల్కి బెనిఫిట్ ఉంది, డెమాన్కి బెనిఫిట్ ఉంది, కళ్యాణ్కి బెనిఫిట్ ఉంది. ఓకే, ఓట్ వేయడం వల్ల సంజన గారికి ఆవిడకి ఏముంది బెనిఫిట్? ఊరికే ఇలా ఆవిడకి సంబంధమే లేని దానిలో దూరడం కాకపోతే చాలా లైక్ వర్స్ట్ గేమ్ లాగా నాకు నచ్చలేదండి ఇవాళ ఆవిడ గేమ్. సో ఇక్కడ ఏమైద్ది, సంజన గారు డెమాన్కి ఓటేస్తా అంటే అక్కడ ఆవిడ ఇమాన్యువల్కి ఓటేస్తానని సంజన గారు కూడా ఆవిడ వేసినట్టే వెయ్యాలని ఫోర్స్ చేసినట్టు అనిపించింది. ఈగో, ఫోర్స్, ఇట్లా అన్ని రకాలు అనిపించింది. ఇంకొకటి ఇదేమో ఫస్ట్ ఇదండి యాటిట్యూడ్ ఇష్యూ లాగా అనిపించింది. ఇలా ఎందుకు వేరే వాళ్ళని ఎందుకు ఫోర్స్ చేయాలి? ఓటింగ్ ప్రకారమే కదా ఏదైనా, ఏ టాస్క్ ఇచ్చినా కానీ, సపోర్ట్ టాస్క్ ఏది ఇచ్చినా ఓటింగ్ ప్రకారమే కదా వెళ్ళేది. ఆవిడకి వేసుకోవడానికి హక్కు లేదా? నువ్వు ఎవరికి ఓటేస్తే ఆవిడ కూడా వాళ్ళకే ఓటేయాలా? ఫోర్స్ చేస్తారేంటండి? లైక్ ఇమాన్యువల్కి వేయమని. ఇమాన్యువల్ ఫస్ట్ ఉన్నాడు, నేను ఫస్ట్ ఉన్నాడు కాబట్టి నేను ఓటేస్తున్నా, నువ్వు కూడా ఫస్ట్ ఉన్నాడు కాబట్టి ఓటేయి అంటే ఆవిడ రీజన్స్ ఆవిడకుంటే ఆవిడ ఇష్టం ఆవిడది, అది వేరేది. ఆవిడకి సొంత థాట్స్ ఉండవా? ఆవిడ గేమ్ ఆవిడకు ఉండదా? నువ్వు చెప్పిన గేమ్ ఆవిడ ఎందుకు ఆడతారు? అదొకటి. నాకైతే డెఫినెట్లీ ఫోర్స్ చేసినట్టు, ఆవిడ వేసారు కాబట్టి వేయాలన్నట్టు అదొక లైక్ యాటిట్యూడ్ నచ్చలా. దెన్ సెకండ్ థింగ్, ఇక్కడ సంజన గారు ఇప్పుడు మేమెందుకు చెడ్డ అవ్వాలి ఇమాన్యువల్కి ఓటేసి, సంజన గారు ఎందుకు మంచి అవ్వాలి ఇమాన్యువల్కి ఓట్ వేయకుండా? ఆవిడ కూడా ఓటేస్తే గుంపులో గోవిందలాగా మేము అందరం గ్రూప్గా అనుకొని వచ్చాము అని పోర్ట్రే చేసుకోవాలి. ఇది ఒకటే నాకు అనిపించింది. ఇంకేముంటాయి మీరు చెప్పండి ఇంకా. సో మేమందరం గ్రూప్గా వేసుకున్నట్టు పోర్ట్రే చేసుకోవాలి. ఇప్పుడు సంజన గారు వేయకపోతే మా ముగ్గురు మీదకే వస్తుంది. ముగ్గురులో కూడా తనూజ క్లోజ్ కాబట్టి ఇమాన్యువల్కి తనూజ క్లోజ్ అక్కడ ఉన్న వాళ్ళిద్దరికన్నా కూడా మేబీ నేను అనుకోవడం. ఓకే, సో నేను క్లోజ్ ఉన్నా కానీ నేను సపోర్ట్ చేయలేదు, బట్ సంజన గారు సపోర్ట్ చేశారు. అదొక లైక్ మంచి జెస్చరా, అట్లా పోర్ట్రే అయింది జనాలకు, ఆడియన్స్కి కానీ ఇమాన్యువల్కి కానీ. సో నేనే ఎందుకు నెగిటివ్ అవ్వాలి, నాతో పాటు అందరూ నెగిటివ్ అవ్వాలి, ఇట్లా థింక్ చేసినట్టు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడేమో నెగిటివ్ అవ్వరు దానికి, బట్ స్టిల్ నాకైతే ఇదే అనిపించిందండి. నేనేం ఆవిడ ఇమాన్యువల్కి ఓటేసినందుకు నేను నెగిటివ్గా తీసుకోను, మోస్ట్లీ ఎవరు నెగిటివ్గా తీసుకోరు, ఇమాన్యువల్ కూడా నెగిటివ్గా తీసుకోడేమో. ఎందుకంటే ఇమాన్యువల్ తనూజ ప్లేస్లో ఉన్న, సంజన గారి ప్లేస్లో ఉన్న ఇమాన్యువల్ చేసే పని కూడా అదే. ఓకే, అది పక్కన పెడితే ఆవిడ మాత్రం సంజన గారు ఎందుకు మంచి అవ్వాలి, ఆవిడెందుకు ఓటేయనట్టుగా కనిపించాలి, మేమందరం ఓటేస్తే ఆవిడకి ఎందుకు బెనిఫిట్ అవ్వాలి? ఇప్పుడు బేసిక్గా వాళ్ళ ముగ్గురు ఓటేస్తే ఆవిడ ఓట్ వేయకపోయినా కానీ ఆవిడకి బెనిఫిట్ అవుతుంది. ఏంటి, ఇమాన్యువల్ మెజారిటీ ఓట్స్ వల్ల వెళ్ళిపోతాడు. అప్పుడు వీళ్ళ ముగ్గురికే కాదు ఆవిడకి కూడా బెనిఫిట్ అయింది, సంజన గారికి కూడా బెనిఫిట్ అయింది, ఈవెన్ డెమాన్కి కూడా బెనిఫిట్ అయింది, అందరికీ బెనిఫిట్ అయింది. ఓకే, ఇమాన్యువల్ వెళ్ళిపోతే, బట్ ఓటు వేస్తుంది మాత్రం వీళ్ళ ముగ్గురే. ఓకే,
నువ్వు కూడా ఓటెయ్యి, నీకు కూడా బెనిఫిట్ అవుతుంది కదా ఇమాన్యువల్ వెళ్ళిపోతే. సో మేం మాత్రమే ఓటేసినందుకు ఎందుకు కనిపించాలి అనే ఒక ఇంటెన్షన్ అనిపించింది నాకైతే. ఇది టూ మచ్ లైక్ రాంగ్ థింకింగ్, నాకు నచ్చలేదు. ఓకే, దాని తర్వాత ఏమైంది మళ్ళా ఇమాన్యువల్ సంజన గారికి ఓటు వేయలేదు, వేయబోతాడు. బట్ అది 100% ఓటు వేసేవాడే. ఓకే, ఓటు వేస్తాడని అర్థమయ్యి సంజన గారు కూడా నేను నీకేస్తా ఓటు అని ఇమాన్యువల్కి మారుస్తారు డెమాన్ నుంచి. ఓకే, మీరు ఎందుకు మారుస్తున్నారు, నేను కూడా మీకు మారుస్తా. ఏంటది? అది ఇగోయిస్టిక్ బిహేవియరా? దాన్ని ఏమనాలి? అస్సలు నచ్చలేదండి. ఇవాళ ఆవిడ మీద పడిపోయి నిన్నే అందరూ కలిసి తీసేశారు, మళ్ళీ ఇవాళ ఎందుకు? అసలు నిన్న సుమన్ గారికి ప్లేస్లో సంజన గారు ఉండాల్సింది, ఇవాళ కూడా సంజన గారిని తీసేశారు. నిన్న నాకు ఓకే అనిపించిందండి, నిన్న ఉన్న సిచ్యువేషన్స్కి. నిన్న నేనేం తప్పు పట్ల నా రివ్యూ చూసుకుంటే కనుక. బట్ ఇవాళ కూడా నాకు తనూజ గారు ఒక్కళ్ళే రాంగ్ అనిపించారండి. ఎందుకంటే అందరు ఓటింగ్ ఫైన్, ఓకే, అట్లీస్ట్ ఓకే ఇమాన్యువల్ గేమ్ ప్లే కొంచెం కన్నింగ్గా అట్లున్నా కానీ తన స్ట్రాటజీస్కి తనకి బెనిఫిట్ అవుతుంది. ఏంటి ఇప్పుడు తన స్ట్రాటజీస్ వల్లే తను అవుట్ అవ్వాల, సంజన గారు అవుట్ అయ్యారు ఇప్పుడు తన స్ట్రాటజీస్ వల్లే. అట్లీస్ట్ తనకు బెనిఫిట్ ఉంది. తనూజ గారికి ఏంటండి బెనిఫిట్ సంజన గారికి ఓటేయడం వల్ల? నాకు అస్సలు నచ్చలా. ఎనీవేస్, మనం ఫస్ట్ ఎపిసోడ్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సంజన గారు జైల్లో ఉంటారండి. జైల్లో ఉన్నప్పుడు ఈ సీక్రెట్ టాస్క్ ఆ పేపర్ వస్తుంది, పిల్లో కింద పేపర్ ఉంటుంది అనమాట. సో ఆవిడ వాష్రూమ్లోకి వెళ్ళి చదువుతారు. ఆవిడ కష్టపడి సీక్రెట్ టాస్క్ ఆడి మళ్ళీ పాయింట్లు తెచ్చుకొని ఆవిడకి ఈక్వల్గా వచ్చినట్టున్నాయి పాయింట్లు కూడా. ఈక్వల్గానే వచ్చినాయి. అది కూడా మరి ఏమన్నా జెలసీ ఫీల్ అయ్యారా? ఇలానే అనుకోవాల్సి వస్తుంది. నాకైతే వాళ్ళు ఫుల్ నెగిటివ్గా అనిపించారు. నాకు ఈ సీజన్ మొత్తంలో ఎప్పుడు నెగిటివ్గా అంత నెగిటివ్గా అనిపించిన తనూజ గారు ఇవాళ అనిపించారండి. ఈ సీజన్ మొత్తంలో ఓకే కొన్ని సిచ్యువేషన్స్లో నాకు మీరెవరు హెల్ప్ చేయలేదు ఇలాంటివి అన్నప్పుడు కూడా ఇంత నెగిటివ్గా అనిపించలా. అప్పుడు ఏంటి ఏదో మొండిగా నేను ఒప్పుకుంటే నేను తక్కువ అయిపోతాను, నాకు మీరందరూ హెల్ప్ చేశారని నాకు ఒప్పుకుంటే నేను తక్కువ అయిపోతానని ఏదో బయటికి అలా చేయలేదు అంటున్నారులే అనుకున్నా నేను. అప్పుడు అలా అంటున్నా కానీ అది తప్పే, కానీ ఓకే ఆవిడ మేబీ ఈ ఇంటెన్షన్ ఉండుండొచ్చు ఆవిడకి అనుకున్నా నేను. ఇప్పుడు అసలు ఇవాళ అసలు నచ్చలా, బాగా నెగిటివ్గా అనిపించారు ఇవాళ అయితే. సో ఇంకా ఆవిడ వాష్రూమ్లోకి వెళ్ళి చదువుతారు ఆ లెటరు. అదేంటంటే లెటర్లో మీరు 3 సార్లు ఏదో ఒక రీజన్ చెప్పి బయటికి రావాలి జైల్లో నుంచి, అది ఎవరికి అర్థం అవ్వకూడదు అన్నట్టు ఇస్తారనమాట టాస్క్. సో ఇది లైట్స్ ఆఫ్ అయ్యేలోపు మీరు ఆ సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇంకా ఇదేంటంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ వాష్రూమ్ క్లీన్గా లేదు, నేను ఆ వాష్రూమ్స్ యూజ్ చేసుకుంటా, నార్మల్ అవి ఉంటాయి కదా వీళ్ళవి కామన్వి అన్నీ అందరివి, అవి యూజ్ చేసుకుంటా అంటే భరణి గారు పంపిస్తారు. అది ఫస్ట్ టైం అయిపోయింది. నెక్స్ట్ కొంచెం వామిటింగ్ వస్తున్నట్టు కొంచెం యాక్టింగ్ చేస్తారనమాట. సో నాకు కొంచెం వెనకాల బ్యాక్ ప్యాట్ చేయవా, కొంచెం వీప్ మీద కొడితే కొంచెం తగ్గుతుంది అన్నట్టు బ్యాక్ ప్యాట్ చేయమని ఇమాన్యువల్ని అడిగితే బయటికి తీస్తారు సంజన గారిని. తీసాక ఆయన బ్యాక్ మీద కొంచెం ప్యాట్ చేస్తూ ఉంటారు అనమాట. సో మళ్ళీ లోపలికి వెళ్తారు. ఇంకా దాని తర్వాత ఏమైంది భరణి గారు అడుగుతూ ఉంటారు, కొంచెం స్టమక్లో గ్యాస్ట్రిక్గా కొంచెం వామిటింగ్ వస్తున్నట్టుగా ఉంది, వస్తే వెళ్ళి చేసేసేయండి లేకపోతే అది ఇంకా ఇబ్బందిగా ఉంటుంది అంటే చేసేసేయనా అని చెప్పి చేసేసేయండి అని చెప్పి ఆయనే తీస్తాడు 3వ సారి. సో ఫస్ట్ 2 సార్లు ఆవిడ అడిగిద్ది, 3వ సారి ఆయనే తీస్తాడు అనమాట. సో 3వ సారి కూడా వామిటింగ్ చేసుకుంటానికి అన్నట్టు వాష్రూమ్లోకి వెళ్ళిపోతారు ఓపెన్ చేస్తే. ఇది ఇలా 3 సార్లు అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇమాన్యువల్కి 50 పాయింట్స్ ఉంటాయి, నిన్న ఆడిన గేమ్కి 50 పాయింట్స్ అనమాట. సెకండ్ ఎవరు వచ్చింది భరణి గారేనా? సెకండ్ వచ్చిన భరణి గారికేమో 40 పాయింట్స్, థర్డ్ వచ్చిన డెమాన్ పవన్కేమో 30 పాయింట్స్, ఫోర్త్ వచ్చిన తనుజాకి 20 పాయింట్స్, ఫిఫ్త్ వచ్చిన సుమన్ గారికి 10 పాయింట్స్, సిక్స్త్ సంజన గారికి 0 పాయింట్స్. ఈ పాయింట్స్ ఇట్లున్నాయి ప్రస్తుతానికి.
నిన్న టాస్క్ ఆడిన దాన్ని బట్టి. ఇంకా సీక్రెట్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా సంజన గారు ఇక్కడ అడుగుతూ ఉంటారు, బిగ్ బాస్ ఇంకా సీక్రెట్ టాస్క్ కూడా చేశాను, రద్దు చేయండి జైలుది అన్నట్టు, ఆర్ కనీసం ఈ లైట్ అయినా ఆపండి పడుకుంటా అన్నట్టు. ఆవిడ కొంచెం చాలా వాట్ డిమోటివేట్ అయిపోయి, అంటే ఇంకా లైక్ నా వల్ల కాదు టైర్డ్ ఫేజ్లో ఉన్నట్టు అనిపించారు అసలు అప్పుడు మాట్లాడేటప్పుడు అయితే. సో అప్పుడే ఇంకా బిగ్ బాస్ మీ జైల్ టైం కంప్లీట్ అయిందని చెప్పి రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ డే ఇంకా సాంగ్ వస్తుంది అనమాట. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ సంజన గారికి 20 పాయింట్స్ వస్తాయి ఎక్స్ట్రా. ఎస్, 20 పాయింట్స్. ఇంకా దీని తర్వాత సారీ అండి. ఇంకా వీళ్ళందరికీ 20 పాయింట్స్ ఎట్లా వచ్చినాయో అర్థం కాదు. బిగ్ బాస్ ఎప్పుడు ఏదైనా చేస్తా అన్నారు కదా, అందుకనేమో అని తనుజ గారు అంటే ఇక్కడ ఇమాన్యుల్ గెస్ట్ చేస్తాడు, ఏదైనా సీక్రెట్ టాస్క్ చేసావా ఏంటన్నట్టు. సో నేనేం చేస్తాను, మీరందరూ తీసేస్తే నా వల్ల ఏమైద్ది అన్నట్టు సంజన గారు అంటూ ఉంటారు. ఇక్కడ సంజన గారు ఎందుకు హింట్లు ఇస్తున్నారు చేశాను అన్నట్టు అనిపించింది. నార్మల్గా మాట్లాడచ్చు, నాకు కూడా తెలీదు అన్నట్టు కొంచెం షాకింగ్ ఎక్స్ప్రెషను. ఎందుకంటే ఇంకా బిగ్ బాస్ అనౌన్స్ చేసినట్టయితే చూపిలా, మరి మేబీ లైవ్లో ఏమన్నా అనౌన్స్ చేశారేమో సీక్రెట్ టాస్క్ చేశారని. సో అట్లీస్ట్ అనౌన్స్ చేసేదాకా నాకు కూడా తెలియదు అన్నట్టు కొంచెం మెయింటైన్ చేయొచ్చుగా అనుకున్నా. ఇంకా దాని తర్వాత ఎట్లా చేస్తారు, కన్ఫెషన్ రూమ్లోకి కూడా వెళ్ళలేదుగా ఎలా చేస్తుంది అన్నట్టు తనుజ గారు అంటారనమాట. సో ఇంకా దాని తర్వాత ఈ గేమ్ పెడతారు అందరికీ. ఇప్పుడు గేమ్ ఏంటంటే ఒకటి కొంచెం సైకిల్ కాదండి, మామూలుగా పిల్లలు ఆడుకుంటారు కదా, కొంచెం దాన్ని ఏమంటారు పేరు మర్చిపోయా. ఎనీవేస్ కుండలన్నీ పెట్టుంటాయి వరుసగా, ఒక 4 కుండలు ఉన్నట్టున్నాయి, 4-5 ఉన్నాయి. సో ఆ కుండలన్నీ కొంచెం ఒక ముందుకు తోసుకుంటా వెళ్ళాలన్నమాట. ఆ కుండల్ని కింద చక్రం ఉంటుంది, ఆ చక్రము అదొక వెహికల్ లాంటిది అనుకోండి. ఓకే, ఆ కింద చక్రం ఉంటుంది, ముందు మనం చేత్తో దాన్ని తోసుకుంటూ వెళ్ళాలి. అక్కడ దాని మీద కుండలు ఉంటాయి. ఓకే, అవి కింద పడకూడదు, కింద పడితే మళ్ళీ తీసి పెట్టుకొని వెళ్ళాలన్నమాట, అంతే. సో ముందు ఏంటంటే కొంచెం స్పీడ్ బ్రేకర్లు, రాళ్ళ ఏయో పెట్టారు ముందు, కొంచెం అడ్డంగా పెట్టారు. వాటి మీద నుంచి వెళ్తే ఆ కుండలు కింద పడిపోతాయి కాబట్టి అట్లా పెట్టుకుంటా వెళ్ళారనమాట బిగ్ బాస్. ఏం లేదు, దారి అంతా సాఫ్ట్గా లేదనమాట. దారిలో స్పీడ్ బ్రేకర్లు, గతుకులు కాదులేండి, కొంచెం ఇట్స్ నాట్ స్మూత్. ఓకే, సో ఎవరు ఫస్ట్ వెళ్ళి హార్న్ ఒకటి పెట్టారు, పామ్ హార్న్ అంట. సో ఆ హార్న్ కొడితే వాళ్ళు, అదే ఆర్డర్లో ఎవరు కొడితే వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి. సో ఇది కూడా ఫస్ట్ ఇమాన్యువలే కంప్లీట్ చేస్తాడు. ఇక్కడ డెమాన్కి ఏంటంటే సుమన్ గారు అడ్డం వస్తారు. డెమాన్కి కాదు యాక్చువల్లీ, కొంచెం అడ్డం వచ్చారు కానీ తర్వాత వెళ్ళిపోవచ్చు. తను ఎక్కడ కొంచెం ఇటు సైడ్కి తిప్పితే పడిపోతాయనో ఏమో ఆ కుండలు. తను ఏంటంటే ఒక యాంగిల్లో వస్తాడు డెమాన్, అదే యాంగిల్లో సుమన్ గారు వచ్చేసరికి అడ్డమైద్ది. తను అడ్డం వచ్చినప్పుడు ఇటు సైడ్ తిప్పుకొని వెళ్ళొచ్చు, కాకపోతే తిప్పుకుంటే కొంచెం పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మేబీ అందుకనో ఏమో, పడిపోయినా మళ్ళీ పెట్టుకోవచ్చు యాక్చువల్లీ. సో అందుకనో ఏమో కొంచెం అడ్డంగా ఉండేసరికి ఆయన కొంచెం మూవ్ అయ్యేదాకా ఆగేసి వెళ్తాడు డెమాన్. ఇమాన్యువల్ డెమాన్ టాస్కులు కింగ్రా. సో ఇంకా ఇమాన్యువల్ యాక్చువల్లీ లేండి, ఇంకా డెమాన్ కూడా బాగానే ఆడతాడు. సో ఇంకా దాని తర్వాత సుమన్ గారు అనమాట థర్డ్ ప్లేస్లో. ఇక్కడ ఏమైందంటే సుమన్ గారు పెట్టేసే లోపు తనుజ గారు వెళ్ళి కొట్టేద్దామని కొంచెం ఆడ కన్నింగ్గా వేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. కన్నింగ్ కాదులేండి, ఆడేమైందంటే సుమన్ గారు పెడతా ఉంటారు కుండలు, లాస్ట్ 3 చోట్ల పెట్టాలి కుండలు. ఫస్ట్ ఒక కుండ, సెకండ్ ఒక కుండ, థర్డ్ ప్లేస్లో 2 కుండలు పెట్టాలి. ఆయన రెండోది పెడతంటే ఈవిడ కొంచెం ఫాస్ట్గా వచ్చినట్టు అనిపించేస్తుంది నాకు. ఈవిడ ఇంకా రెండోది పెట్టలేదు, 2 కుండలది పెట్టలేదు, ఇంకా థర్డ్ రౌండ్ కుండలు పెట్టలా. అది దానికి పెట్టేద్దాం ఫాస్ట్గా అన్నట్టు ఈయన హార్న్ సౌండ్ చేసేలోపు అన్నట్టు ఫాస్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. ఈవిడ వచ్చేస్తుంది, ఆయన ఇంకా ఓవర్ స్మార్ట్గా ఈవిడ వచ్చేలోపు కొట్టేస్తాడనమాట. సో వీళ్ళిద్దరు కొంచెం ట్రై చేసినట్టు అనిపించింది, ఒకళ్ళ మీద ఒకళ్ళు గేమ్ ఆడదాం అన్నట్టు. సో దీని తర్వాత ఇట్స్ నాట్ రాంగ్, నేను దాన్ని ఏం రాంగ్గా చెప్పట్లే, ఇదేం రాంగ్ కాదు, బట్ వేరే విషయాల్లో అనిపించింది, ఆడ మాట్లాడుకుందాం మనం. నెక్స్ట్ 5th ప్లేస్లో సంజన గారు వస్తారు, 6th ప్లేస్లో భరణి గారు వస్తారు. ఇంకా దాని తర్వాత పాయింట్స్ పెరుగుతాయి.
ఇమాన్యువల్కి 150 అయిద్ది, 50 నుంచి 150. ఈసారి 100 పెంచాడు అనమాట బిగ్ బాస్. డెమాన్కి 120 అయిద్ది. 120 ఏంటి, ఓకే 80 వచ్చి ఉంటాయి. 40 + 80 120 అంతే. సుమన్ గారికి ఏమో 90 అంటే 80యా 90 లేండి సుమన్ గారికి. తనూజ గారికి కూడా 90, భరణి గారికి 90, సంజన గారికి 80 అన్నమాట. ఓకే, ఇది ఆర్డర్. ఇలా ఉన్నాయి పాయింట్స్. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తాడు, మీలో ఒకళ్ళని నెక్స్ట్ రౌండ్లో ఆట నుంచి తీసేయాలి, అది మీలో ఎవరో డిస్కస్ చేసుకొని హౌస్ అంతా ఒక డిసిషన్కి రండి అన్నట్టు చెప్తారు. ఓకే, ఇక్కడ ఏమైద్ది, ఇక్కడ ఒక్కొక్కళ్ళు చెప్తారు, నన్నైతే దయచేసి దూరం పెట్టకండి. సంజన గారు ఫస్టే చెప్పేసుకుంటారు, ఆల్రెడీ నిన్న కూడా నన్ను తీసేశారు, బట్ అట్లీస్ట్ నిన్న అంటే మీకు ఆప్షన్స్ లేవు కాబట్టి ఫైన్, బట్ నేను ఇంకా ఈ ట్రామా తీసుకోలేను, నా బ్రెయిన్ బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఆప్షన్స్ కూడా 6 ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా చెప్తారు సంజన గారు. ఇక్కడ ఇమాన్యువల్ తెలివిగా వీళ్ళు ఇప్పుడు నాకే ఎక్కువ పాయింట్లు ఉన్నాయి కాబట్టి నా మీద పడతారని, నేను ఈ పాయింట్లన్నీ నేను గెలుచుకొని కష్టపడి ఆడి సంపాదించుకుంటే వచ్చినాయి. తను జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నాడు, ఆ రెబెల్ టాస్క్లో అవన్నీ తీసేసినప్పుడు. ఓకే, ఎవరన్నా గేమ్లో ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకోవాలి, నేను తీసేసా కాబట్టి ఇప్పుడు నన్ను వాళ్ళు తీసేసినా పర్లేదులే అని ఎవరు అనుకోరులేండి. బట్ ఎంత ఇమాన్యువల్ చెప్పినా కానీ, అంటే తను డిఫెండ్ చేసుకున్నా నన్ను తీయద్దు ఆర్ ఇట్లాంటివి చెప్పడం నేను చూసేటప్పుడు నాకేమనిపిస్తుంది, ఇమాన్యువల్ ఎన్ని చేయలేదు ఇట్లా గేమ్ కోసం, ఎంతమందిని తీసేయలేదు అన్నట్టే ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఓకే, తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ తన సిచ్యువేషన్లో తను రైటే, కానీ చూసే వాళ్ళకి తను చేసినవే కదా అన్నట్టు అనిపిస్తుంది. సో ఓకే, ఇమాన్యువల్ జస్టిఫై చేసుకోవడం రాంగ్ కాదు, కానీ తనని తీసేయడం డెఫినెట్లీ నాట్ రాంగ్. ఓకే, ఇంకా ఇమాన్యువల్ చెప్పుకుంటూ ఉంటాడు, నేను కష్టపడి సంపాదించుకుంటూ వచ్చినాయని, ఎక్కువ ఉన్నాయని తీయకండి అని చెప్తా ఉంటాడు. ఇంకా తర్వాత ప్లీజ్ నేను మళ్ళీ అడుగుతున్నా అన్నట్టు చెప్తారు. బట్ అదే నాకు అప్పుడే అనిపించింది, అదేంటి ఇమాన్యువల్ రెబెల్ టాస్క్లో తీసేయలేదు అతను అంటున్నప్పుడే నాకు అతను చేసింది రెబెల్ టాస్క్ గుర్తొచ్చింది లేండి, ఇంకే వేరేవి కూడా ఏవో చేశాడు కానీ అవేం గుర్తురాలా అంతా. సో అప్పుడు చెప్పాడు కూడా, డెమాన్ నామినేట్ చేస్తే కూడా నా గేమ్ నేను ఆడాలి కదా, అది గేమ్ పరంగా ఎవరైనా అదే అలానే చేస్తారు కదా, ఆర్ నా గేమ్ నేను ఆడాలి కదా, నా గేమ్లో నేను ముందుకెళ్ళాలంటే నేను తీసేయాలి కదా అని చెప్పి ఇమాన్యువలే కదా. ఇప్పుడు వాళ్ళ గేమ్లో వాళ్ళు ముందుకెళ్ళాలి, వాళ్ళకు ఆప్షన్ ఇచ్చారు తీసేయడానికి, వాళ్ళ గేమ్లో వాళ్ళు ముందుకెళ్ళడానికి ఇమాన్యువల్నే కదా తీసేసేది. సో వీళ్ళందరూ చక్కగా ఈ రీజన్ చెప్పి జస్టిఫై చేసుకోవచ్చు అనిపించింది నాకు. అక్కడ ఇమాన్యువల్ది ఏం మిస్టేక్ లేదండి, వీళ్ళు చెప్పుకోవడం చేత కాదు. ఇమాన్యువల్ చెప్పినప్పుడైనా, ఇమాన్యువల్ నువ్వు ఇదే రీజన్ చెప్పి మరి తీసేసావు కదా, నీ గేమ్ ప్లే అలాంటిదే కదా, మరి అవతల వాళ్ళు అదే గేమ్ ఆడుతున్నప్పుడు యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్ కదా. ఒక్క పాయింట్ కూడా చెప్పుంటే హైలైట్ అయ్యే వాళ్ళు అనిపించింది వాళ్ళు ఈరోజు. సో ఇంకా దాని తర్వాత భరణి గారు కూడా అంటారు, అందరం కూడా ఆడే వచ్చాం కదా అన్నట్టు అంటూ ఉంటారు, మా అదే వేరే వాళ్ళైనా అంతే కదా అన్నట్టు అంటారు. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ డెమాన్ కూడా నన్ను తీయొద్దని చెప్తారు, ఇక్కడ తనుజ కూడా నన్ను తీయకండి, సంజన గారిని కూడా వద్దు అని చెప్తాను, తను ఆల్రెడీ నిన్న తీశారు అండ్ ఇవాళ కూడా లాస్ట్లో ఉన్నారు, ఆవిడ గేమ్ని నాకు డిస్టర్బ్ చేయాలని లేదు. ఎందుకండి ఈ మాటలన్నీ, ఎందుకు ఈ మాటలు, ఆవిడ గేమ్ని డిస్టర్బ్ చేయాలని లేదు, నిన్న కూడా తీసేసాము, ఇవాళ కూడా లీస్ట్లో ఉన్నారు, నిన్న తీసేసింది ఆవిడే, నిన్న డెమాన్ ఓట్ చేయాల, ఇమాన్యువల్ ఓట్ చేయాల, నిన్న కూడా తీసేసింది ఆవిడే. భరణి గారు ఫైన్, భరణి గారు ఏంటి ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆయనకి 50K కావాలి, సుమన్ గారు భరణి గారికే సపోర్ట్ చేయాలి. ఆబ్వియస్లీ తనూజ గారి నిన్నటి సిచ్యువేషన్ నేను అర్థం చేసుకుంటా, ఇవాళ సిచ్యువేషన్ ఇస్ టోటలీ రాంగ్ అండి. సో నిన్నటి సిచ్యువేషన్ ఎంత అర్థం చేసుకున్నా, ఇప్పుడు ఈ మాటలు చెప్పి నిన్న వెళ్ళిపోయారని చెప్పి నిన్న తీసేసిన వాళ్ళలో మీరొకళ్ళు, అండ్ ఇవాళ కారణం లేకుండా తీసేసిన వాళ్ళల్లో మీరొకళ్ళు కాదు, ఇవాళ కారణం లేకుండా తీసేసిన వాళ్ళ మీరే ఉన్నారు, ఎవరు లేరు, వేరే వాళ్ళకి కారణాలు ఉన్నాయి తీసేసిన వాళ్ళకి. సో ఫస్ట్ ఫైనలిస్ట్ అన్నట్టు అంటారు తనుజ, అంటే కళ్యాణ్ని చెప్పమని అంటారు.
అతను ఈడ బాగా చెప్పాడు. నేను ఓపెన్గా చెప్తున్నా, నేను గేమ్లో ఉంటే ఫస్ట్ ఎవరుంటే టాప్లో ఎవరుంటే, నేను టాప్లో లేకపోతే నేను ఆ పొజిషన్కి వెళ్ళాలి కాబట్టి టాప్లో ఎవరుంటే వాళ్ళని తీసేస్తాయి. హీస్ వెరీ క్లియర్ అండి, కళ్యాణ్ వెరీ క్లియర్. వీళ్ళందరే గేమ్ అంతా పెంట చేసుకుంటున్నారు అనిపించింది. సో బట్ ఇప్పుడు నేను గేమ్లో లేదు, నాకు అవసరం లేదు. సో నేను సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నేను ఓటేయను, అంటే ఇమాన్యువల్కి నేను ఓటేయను. బట్ నేను గేమ్లో ఉండి నేను టాప్లో లేకపోతే ఇమాన్యువల్కి ఓటేస్తాను క్లియర్గా చెప్పాడు. ఓకే, దాని తర్వాత ఇక్కడ సరే మన నలుగురం డిస్కస్ చేసుకుందామని భరణి గారు, సుమన్ గారు, తనుజ గారు, సంజన గారు వెళ్తారు. డెమాన్ని కూడా పిలవచ్చు కదా ఈడ అనుకున్నా, ఆర్ ఇమాన్యువల్ని కూడా పిలవచ్చు యాక్చువల్లీ. బట్ వీళ్ళు నలుగురు వెళ్ళారు. బట్ వాళ్ళందరూ తీసేద్దాం అనుకుని ఇమాన్యువల్ అనుకున్నప్పుడు డెమాన్ని కూడా పిలిస్తే జాయిన్ అవుతాడు కదా అనిపించింది. సో మరి ఎందుకు పిలవలేదో నాకు అర్థం కాల. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఇది పక్కన పెట్టండి. ఓకే, అప్పుడు వేరేలా ఉండేదేమో అని, అంటే డెమాన్ వీళ్ళలో కలిసి ఉండుంటే అది ఇంకోలా ఉండేదేమో అనిపించింది. దాని తర్వాత ఇంకా ఇక్కడ సంజన గారు ఇద్దరిలో ఎవరైనా ఓకే అంటారు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారండి తనుజ గారు, ఇది గేమ్ మీరు తీసేయాలి కదా, అదేంటి గేమ్లానే చూడాలి కదా, అదేంటి ఎవరైనా ఓకే అని చెప్తారేంటి, ఒక పేరు చెప్పాలి కదా అంటారు. ఓకే సరే పేరు ఇది కూడా ఓకేనండి, ఒక పేరు చెప్పండి, ఎవరో ఒక పేరు చెప్పాలి కదా, యూ షుడ్ టేక్ అ నేమ్ కాబట్టి ఓకే ఫైన్, ఇది కూడా ఓకే. ఓకే, ఇక్కడ కళ్యాణ్ ఇమాన్యువల్కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ నీకు గేమ్ ఉంది నువ్వు ఆడచ్చు అన్నట్టు, అంటే నేను చెప్పొచ్చో లేదో తెలియదు అంటే ఏంటి నేను డెమాను సంజన గారు కలిసి ఆడాలా అన్నట్టు అంటాడు ఇమాన్యువల్. అదే అదే అన్నట్టు అంటాడు అనమాట కళ్యాణ్. సో ఇక్కడ ఇద్దరు, కళ్యాణ్ కూడా కనిపించాడు కానీ సూపర్ స్మార్ట్ అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి. అందరూ ఉన్నారులేండి, అందరూ ఇట్లనే థింక్ చేస్తారు. సో తనుజ గారు కొన్నిసార్లు స్మార్ట్ ఈరోజు అయితే అనిపించలేదండి, ఈరోజు అనిపించలే నాకు, డంబుగా అనిపించారు. ఏదో ఈగోకి వెళ్ళిపోయి ఎమోషనల్గా వెళ్ళిపోయి, ఆర్ ఏదో అనవసరమైన థింకింగ్కి వెళ్ళిపోయి, ఎక్కడ సంజన గారు పాజిటివ్ మేము నెగిటివ్ అయిపోతాము ఇమాన్యువల్ని తీసేసినందుకు, ఇవన్నీ ఏమన్నా అడ్డమైన థింకింగ్ అంతా చేశారా అనిపించింది వాళ్ళైతే. సో సుమన్ గారు కూడా కనిపించారు కానీ ఆయన స్ట్రాటజీలు ఆయనకు ఉంటాయి అనిపిస్తుంది నాకైతే. సో అందరూ మంచి లైక్, నాకు డెమాన్ది కొంచెం లిమిటెడ్, అంటే లిమిటెడ్ ఇన్ ద సెన్స్ ఓకే అతను కొన్ని ఏమన్నా చేశాడు అంతా ఏమో, అతను ఏంటంటే అతను కూడా హీ స్మార్ట్, బట్ మరీ ఇంత ముంచేసే గేమ్లు ఉండవు, ఆర్ అంత ఓకే ఒక లిమిట్ వరకు ఉంటుంది కానీ టూ మచ్ కన్నింగ్ ఆర్ అంత బార్డర్లెస్గా వెళ్ళడేమో అనిపిస్తుంది. బట్ ఏమన్నా కమిట్ అయిపోయానా, ఇంతకుముందు ఏమన్నా చేశాడా ఓకే అంతేం గుర్తురాట్లా ప్రస్తుతానికైతే అతను అలాగా ఆడినవి. ఇంకా ఒకసారి కళ్యాణ్ని తీసేశారు కానీ అది రీతు చెప్పడం వల్ల కొంచెం అది వేరేదిలేండి, కొంచెం మరి అది కన్నింగ్ అనగానే అది చొప్పి తీసేసి ఉండాల్సింది అనిపించింది అప్పుడు. సర్లేండి ఇంకా అది పక్కన పెట్టండి, మనం ఎక్కడికెక్కడికో వెళ్తున్నాం. సో ఇంకా దాని తర్వాత మీరు ఇలా కలిసి ఆడండి అని చెప్తే ఇంకా డెమాన్ పిలుస్తాడు, కాదు ముందు ఇది జరిగిద్ది. డెమాన్ పిలిచే ముందు సంజన గారు ఏంటంటే డెమాన్ పవన్ పేరు చెప్తాడు, ఫైన్ చెప్తారు సంజన గారు. తనుజ గారు ఇమాన్యువల్ పేరు చెప్తారు, సుమన్ గారు ఇమాన్యువల్ పేరు, భరణి గారు ఇమాన్యువల్ పేరు చెప్తారు. ఓకే ఓకే ఫైన్, నేను సరే మెజారిటీ అన్నాడు, ఐ విల్ గో విత్ హౌస్ డెసిషన్ అంటారు. ఇక్కడ తనుజ గారు అంటారండి, గేమ్ స్టార్ట్ అయ్యాక నేను నీ పేరు తీసుకోలేదురా, నేను వాళ్ళకే వదిలేసానురా. ఏముంది దానిలో, ఏముంది అంటే మీరు అదేంటి సంజన గారు ఇమాన్యువల్ పేరు తీసుకోకపోతే మీరు తీసుకోలేరా, మీరు ఒక్కళ్ళే ఇండివిజువల్గా ఇమాన్యువల్ పేరు తీసుకోలేరా? వై యూ వాంట్ సంజన గారు టు టేక్ ఇమాన్యువల్స్ నేమ్? అంటే నువ్వు ఒక్కదానివే ఇమాన్యువల్ పేరు తీసుకోవడానికి భయపడుతున్నావా? అలానే అనిపించింది నాకైతే. సంజన గారు ఇమాన్యువల్ పేరు తీసుకోకుండా ఆవిడొక్కటే ఇమాన్యువల్ పేరు తీసుకోవడానికి ఆవిడ భయపడ్డారనే అనిపించింది నాకు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి తనుజ గారిది మ్యూజిక్, ఒకటే మ్యూజిక్ అన్నట్టు. సో ఇంకా అలా ఏం లేదు, నేను డెమాన్ పేరు తీసుకున్నాను కదా, ఆవిడ సంజన గారు చెబుతున్నారు నేను ఒక పేరు తీసుకున్నా కదా, ఆవిడ ఏంటంటే లేదు డెమాన్ పేరు కాదు, నువ్వు ఇమాన్యువల్ పేరే తీసుకోవాలి, నాకు ఆ కోకే కావాలన్నట్టు, నువ్వు ఇమాన్యువల్ పేరే తీసుకోవాలన్నట్టు ఆవిడ ఫోర్స్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే.
నాకైతే సంజన గారి కన్నా ఎక్కువ నేను ఇబ్బంది పడ్డా ఆవిడని అంత బలవంతం పెట్టమంటే. పోనీ నేనేమన్నా సంజన గారు ఫ్యాన్ అట్లేం కాదండి, మళ్ళీ అట్లా అనుకుంటారేమో. సో మేబీ నాకు ఈ హోల్ సీజన్లో ఇవాళ పాజిటివ్గా అనిపించారు సంజన గారు. అంటే కొంచెం కొన్నిసార్లు బాగా నెగిటివ్గా అనిపించారు, కానీ అంత వాట్ పాజిటివ్. ఎప్పుడు రీతుని బ్లేమ్ చేసినప్పుడు కూడా నేను ఆవిడ నాకు నచ్చలేదు. రీతుని నువ్వు అదేంటి అంటుకొని కూర్చుంటున్నారు ఇవన్నీ అన్నప్పుడు కూడా పాజిటివ్ అయింది ఆవిడకి బయట. బట్ నాకు అప్పుడు కూడా ఆవిడ అనిపించలా. అండ్ నాకు అంత పాజిటివ్గా ఎప్పుడు అనిపించలా, ఇవాళే అనిపించారు సంజన గారు. ఎందుకు ఆవిడ సైలెంట్గా ఉంటున్నారు ఆవిడ అంత అంటుంటే? లైక్ నేను ఇమాన్యువల్ పేరు తీసుకోపోతే నీకేంటి, ఓట్స్ వేసుకుంటున్నాము, ఓట్స్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు పేరు వస్తుంది, నీకు నీ ఇష్టం, నువ్వు తీసుకోవాలనుకుంటే తీసుకో, నాకు నచ్చిన పేరు తీసుకునే రైట్ నాకు లేదా అని చెప్పొచ్చు కదా సంజన గారు అనిపించింది నాకైతే. సో బేసికల్లీ ఒకటండి, ఆవిడ ఎక్కడ బ్యాడ్ అయిపోతారో సంజన గారు కూడా తీసుకుంటే అది అందరి మీదకి వస్తుంది అన్న సేఫ్గా వెళ్ళిపోదామని తనూజ గారు సేఫ్గా ఆలోచించుకున్నారనిపించింది. ఇంకా కొంచెం నచ్చల. ఇంకా దాని తర్వాత ఇంకా నేను ఇండివిజువల్గా ఆడతా, మీ ముగ్గురు కలిసి తీసుకోండి డెసిషన్ అన్నట్టు ఆవిడేంటో నేను ఇండివిజువల్గా ఆడతా. ఆవిడ ఒక పేరు తీసుకునే రైట్ కూడా ఆవిడకి లేదా ఏంటో? మీరు ఎపిసోడ్ చూడండి, మీకు కూడా అంతే అనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఇంకా ఇక్కడ సంజన గారు అడుగుతారు, ప్రతిసారి ఎందుకు ఇలాగ తీసుకొస్తావు తనుజా, నామినేషన్స్ చేయవా, ఇమాన్యువల్ పేరు చెప్పవా, ఎందుకు తన పేరు చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తావు అన్నట్టు అడుగుతారు సంజన గారు. ఇంకా ఇక్కడ కూడా అడుగుతారు, ఏమడుగుతారు, నువ్వు అక్కడ కళ్యాణ్ ఉంటే తన పేరు తీస్తావా అంటే, నేను నా గేమ్ ఖచ్చితంగా ఆడతా, వాడు కనుక నా గేమ్కి అడ్డం వస్తాడంటే నేను వాడి పేరు తీస్తా. ఓకే తీయండి. అప్పుడు ఆడ సంజన గారు ఇమాన్యువల్ పేరు తీసినా కూడా అదేం తప్పు అవ్వదు. నేనైతే నా పరంగా నాకేం మిస్టేక్ అనిపించదు. ఓకే, అది పక్కన పెడితే తీసుకోకపోయినా కూడా నేనేం తప్పు పట్టను. ఓకే ఫైన్ అనుకుంటా, ఇంకా అది వాళ్ళ ఇష్టం. ఇలాంటి ఇద్దరు క్లోజ్ మనుషులు ఉన్నప్పుడు తీసుకున్నా ఓకే, ఇంకా గేమ్ పరంగా తీసుకున్నారులే పేరు అనుకుంటా. తీసుకోకపోయినా వాళ్ళ బాండింగ్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు అనుకుంటా. నాకు ఏదున్నా ఓకే అండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. కొంతమందికి గేమే ఆడాలని ఉంటుంది, కొంతమందికి బాండింగ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలని ఉంటుంది. నాకు రెండిట్లో ఏదన్నా ఓకే అనుకుంటా నేను. ఓకే, నువ్వు గేమ్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటున్నావు కాబట్టి అవతల వాళ్ళు కూడా గేమ్కే ప్రిఫరెన్స్ ఇచ్చి నీ డెసిషన్కి అనుగుణంగా వాళ్ళు కూడా బిహేవ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా అనిపించింది. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ వీళ్ళు ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. వీళ్ళ ప్లాన్లు కూడా కొంచెం కన్నింగ్గానే అనిపించినాయి అండి. అట్లీస్ట్ వీళ్ళకి బెనిఫిట్ ఉంటాయి, అవి వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. ఇక్కడ తనుజ గారు ఆవిడ మీద పంతంతో చేసినట్టు అనిపించింది తప్ప ఆవిడకు బెనిఫిట్ కూడా లేదు. ఆవిడకి ఏదో ఏంటంటే తనుజ గారు సంజన గారికి పాజిటివ్ అవ్వకూడదు, ఆవిడేదో సేఫ్ గేమ్ ఆడుతున్నారు, మనం ఏదో బయట ఏంటది సోదిలాగా. సో ఇంకా దాని తర్వాత వీళ్ళు ప్లాన్లు వేసుకుంటున్నారు. వాళ్ళలో నుంచి ఒకళ్ళని లాక్కుందాం ఇటు సైడు, అదే ఇక్కడ గ్రూప్ గేమ్ అనమాట. వీళ్ళు ఇమాన్యువల్, కళ్యాణ్, డెమాన్ ఏంటంటే డెమాన్ వాళ్ళతో ఏం జాయిన్ అవ్వాల. వీళ్ళిద్దరు ఏంటంటే డెమాన్ ఏ పేరు చెప్తే ఆ పేరు చెప్తే వీళ్ళకి మెజారిటీ వస్తుంది, 3 votes వస్తుంది అన్నట్టు. ఇక్కడ కళ్యాణ్ క్లియర్గానే ఉన్నాడు, ఇమాన్యువల్కి డెమాన్కి ఇద్దరికి సపోర్ట్ చేద్దాము, ఇద్దరిలో ఎవరు వెళ్ళకూడదు అన్నట్టు కళ్యాణ్ ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సంజన గారిని పిలుస్తారు రమ్మని. ఓకే, ఇక్కడ సంజన గారు అంటారు అందరం కలిసే మాట్లాడదాం అన్నట్టు, అంటే లేదు రమ్మంటారు, వెళ్తారు. ఇక్కడ ఇమాన్యువల్ ఒక్కొక్కలా ప్లాన్ ఇస్తాడు. ఇదేంటంటే ఇప్పుడు నీకు కాంపిటీషన్ ఎవరు, నీతో పాటు ఉన్న వాళ్ళు కాంపిటీషన్. ఓకే, నీతో పాటు ఉన్న వాళ్ళని తీస్తే నీకు ఒకళ్ళు తగ్గుతారు, నువ్వు ముందుకు వెళ్తావు. ఓకే, వాళ్ళు డేంజర్ జోన్లో ఉంటారు, నువ్వు డేంజర్ జోన్ నుంచి బయటకు వస్తావు. ఓకే, అలా ఏం లేదు, నేను ఆడి వెళ్తాను, నేను క్లియర్గానే ఉన్నా, నేను డెమాన్ ఓటేస్తాను. ఆవిడ చెప్తున్నారు ఆవిడ సేఫ్గా ఏం లేరు, నేను నా ఓట్ డెమాన్ కన్నా అందరి ముందు చెప్తున్నారు ఆవిడ, నేను డెమాన్కి ఓటేస్తా. ఇదే ఆవిడకి మైనస్ అయిందా అనిపించింది నాకైతే. ఆవిడ చెప్పకుండా ఉన్నా డెమాన్కి నా ఓట్ అని చెప్పకుండా ఉన్నారనుకోండి, నేనైతే నాకు ఎవరికి ఓటేయాలనిపిస్తే నేను వేస్తాను, నేను ఫైనల్ ఓటింగ్ అప్పుడే చెప్తానని చెప్పారనుకోండి. ఇన్ కేసు ఫస్ట్ డెమాన్ ఓటింగ్ అయిపోయింది, డెమాన్ ఎవరికో వేసాడు ఓటింగ్, ఎవరికి వేస్తాడు అసలు అప్పుడు? ఇప్పుడు అంటే సంజన గారికి
వేశాడు, సంజన గారు వేశాడు కాబట్టి అప్పుడు ఫస్ట్ ఇన్ కేస్ డెమానే చెప్పాల్సి వచ్చింది నేము. తర్వాత సంజన గారు చెప్పారనుకోండి డెమాన్ పేరు, అసలు వేరేలాగా ఉండేది అప్పుడు గేము. అది ఇంకా పక్కన పెట్టండి. ఎనీవేస్ ఇక్కడ ఆవిడ చెప్పేస్తున్నాడు నేను డెమాన్కే వేస్తానని. దాని తర్వాత నువ్వు డెమాన్కి వేస్తే నేను అవుట్ అవుతా కదా అన్నట్టు ఇమాన్యువల్ అంటాడు. సంజన గారి పాయింట్ ఏంటంటే నేనైతే నీకు వేయను, వేరే వాళ్ళు వేస్తే మీరు ఆడుకోండి, నేను వేయను. ఇక్కడ ఇమాన్యువల్ ఏంటంటే నువ్వు వేయపోయిన నేను అవుట్ అవుతా కాబట్టి నువ్వు నాకు సపోర్ట్ చేయ అన్నట్టు ఆవిడని, ఇక్కడ ఇమాన్యువల్ కూడా ఆవిడనే ఫోర్స్ చేస్తాడు, నువ్వు మాతో కలువు అని. ఓకే, ఇమాన్యువల్ అంటే తన గేమ్కి బెనిఫిట్ అవ్వాలి కాబట్టి, తను అవుట్ అవ్వకూడదు కాబట్టి అడుగుతాడు. ఓకే, అది అక్కడ ఉన్న మనిషి ఆయన క్లోజ్ కాబట్టి ఏదో ఆయన ప్రయత్నాలు ఆయన చేశాడు. ఓకే, దట్టు కొంత నచ్చలేదు ఇమాన్యువల్వి కూడా, కొంత నచ్చలా. బట్ ఎక్కువ మేజర్గా నాకు నచ్చింది తనూజ గారే. ఓకే, దాని తర్వాత ఇమాన్యువల్ స్ట్రాటజీలు కూడా నచ్చలా. కళ్యాణ్వి కూడా ఓకే, తన ఫ్రెండ్ కాబట్టి హెల్ప్ చేస్తున్నాడు, కానీ ఎంతసేపటికి ఇంకా తనే ఆడాలి, అదే గోల సీజన్ మొత్తం అంతేనా. సో ఇంకా దాని తర్వాత నేను వెళ్ళిపోతాను, నువ్వు డెమాన్ కోటేస్తావు, వాళ్ళ ముగ్గురు కలిసి నా కోటేస్తారు, అదేంటి నువ్వు గేమ్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతున్నావు, అదేంటి వాళ్ళ చేతిలో అదే వాళ్ళ ముగ్గురు చేతిలో పెడుతున్నావు, మనకు కళ్యాణ్ ఫోర్త్ ఇప్పుడు మన ముగ్గురం ఒకళ్ళ పేరు, వాళ్ళ ముగ్గురు నా పేరు చెప్పారనుకో, కళ్యాణ్ది డిసైడింగ్ అయితే అప్పుడు కళ్యాణ్ మనకే సపోర్ట్ కాబట్టి వాళ్ళలో ఒకళ్ళు వెళ్ళిపోతారని చెప్పి ఇమాన్యువల్ ఓ ప్లాన్ చెప్తాడు. ఇది చెప్పినా కానీ సంజన గారు అవుట్ అయ్యే వాళ్ళు కాదు, కానీ ఇది మోస్ట్లీ ఇమాన్యువల్కి బెనిఫిట్ సంజన గారి కన్నా కూడా. ఓకే, అట్లీస్ట్ కాకపోతే ఏంటంటే సంజన గారు అవుట్ అవ్వడం కన్నా అట్లీస్ట్ గేమ్లో ఉండేవాళ్ళు ఇది ఫాలో అయ్యి ఉంటే. ఓకే, బట్ దీనివల్ల బెనిఫిట్ ఎక్కువ ఇమాన్యువల్కే సంజన గారి కన్నా కూడా. ఓకే, దీని తర్వాత ఏంటి, ఇక్కడ మళ్ళీ నేను సేఫ్ అవ్వాలని కాదు అని చెప్తున్నాడు ఇమాన్యువల్. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, నువ్వు ఎన్ని స్ట్రాటజీలు అన్నా మళ్ళీ ఇది నేను సేఫ్ అవ్వాలని కాదంటాం, ఇట్లా బిహేవ్ చేస్తే నచ్చుంది నాకు అనమాట. సో నీకు జస్ట్ క్లారిటీ ఇస్తున్నా గేమ్ గురించి అంట. ఇవన్నీ పైన మాటలు అనమాట. సో ఇంకా దాని తర్వాత నువ్వు మాట్లాడిమ్ము వాళ్ళతో, తనుజాతో, భరణి గారితో తీయద్దని నన్ను చేంజ్ చేసుకోమంటావేంటి ఓట్ అన్నట్టు సంజన గారు అంటారు. ఇక్కడ ఆవిడ మిస్టేక్ ఏం లేదు, కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే ఆవిడ బయటికి చెప్పడమే తప్పు అయిపోయిందా అనిపించింది నాకైతే. ఆవిడ చెప్పకుండా ఉండాల్సింది ఎవరు ఓటేస్తున్నానని, సరిపోయేది. ఏం చేసేవాళ్ళు వీళ్ళందరూ కలిసి అప్పుడు. ఇంకా తర్వాత ఇక్కడ తనూజ గారండి, ఆవిడ మైండ్లో ఇమాన్యువల్ ఏముంది, ఆవిడ తీయట్లా బ్యాడ్ అవ్వకూడదని. మేము ముగ్గురం కలిసి అదే ఆవిడ అంత ఎంతసేపు ఆవిడ మైండ్లో ఎవరుంటే ఈ తనూజ గారికి ఎందుకండి, ఆవిడ గేమ్ ఆవిడ ఆడుకోక. బేసికలీ సంజన గారికి నాకు తెలిసి ఏమి లేదండి ఆవిడ మైండ్లో ఇమాన్యువల్ పేరేం లేదు. ఓకే, తర్వాత ఎందుకు మార్చారంటే ఆవిడ ఏ మైండ్ సెట్లో ఉన్నారంటే నేను ఇమాన్యువల్ జోలికి వెళ్ళను, ఇమాన్యువల్ కూడా నా జోలికి రాడు, సో ఇప్పుడు ఇమాన్యువల్ ఫస్ట్ ఉన్నాడు కాబట్టి ఇంకా నేను తన జోలికి వెళ్ళొద్దు అనే ఒక పాలసీ పెట్టుకున్నా కాబట్టి నెక్స్ట్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్తా అని పెట్టుకున్నారు సంజన గారు. ఓకే, సడన్గా ఆవిడేం పెట్టుకున్నారు, నేను రాను నువ్వు రాకని పెట్టుకున్నప్పుడు ఇమాన్యువల్ తన జోలికి వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఆవిడ మాట మార్చడంలో కూడా నాకు తప్పు అనిపించలే. ఓకే, దానికి ఆవిడ మైండ్లో ఆయనే ఉన్నాడు. ఇది ఇప్పుడు మీరు ఆవిడ మైండ్లో ఎవరున్నారో తెప్పియడానిక ఆవిడ అదే ఫీల్ అయ్యి ఉంటారు. లాస్ట్కి ఆవిడ మాట మార్చాక నేను ఆవిడ మైండ్లో ఉన్నది తెప్పించాను బయటికి, సో ఇప్పుడు నేను కూడా ఓట్ మారుస్తాను, ఆవిడ గేమ్ ప్లాన్ బయట పెడతాను, ఎక్స్పోజ్ చేస్తాను, ఇలాంటివన్నీ ఫీల్ అయ్యారా? ఏదర్ ఇలా అయినా ఫీల్ అయ్యి ఉండాలి తనూజ గారు. ఇవన్నీ అసలు ఆవిడకి అనవసరమైన గేమ్ ఇదంతా, ఆవిడ గేమ్ ఆవిడ ఆడుకోక. ఇక్కడ అదేంటి కళ్యాణ్ ఇమాన్యువల్ ప్లానింగ్ అనమాట. ముగ్గురం కలిసి సంజన గారికి వేసేద్దాం, ఇది చెప్పకూడదు నేను. ఈ కళ్యాణ్ అన్నీ మంచి ప్లాన్లే, ఇమాన్యువల్కి వర్క్ అయ్యే ప్లాన్లే, కానీ కాకపోతే వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, అది నిన్న జరిగిన మనిషికే ఎఫెక్ట్ అవుతుంది, అయ్యే లేదు. సర్లేండి, ఇంకా వాళ్ళు ఏం చేస్తారులేండి, ఫస్ట్ వాళ్ళ గేమ్ వాళ్ళకి ఇంపార్టెంట్. తను క్లియర్గా ఉన్నాడు డెమాన్కి ఇమాన్యువల్కి సపోర్ట్ అని. సో నెక్స్ట్ ఇంకా అవతల ఎవరు ఇదైనా వాళ్ళు పట్టించుకోరు.
సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ ప్లాన్ ఇప్పుడు సంజన గారు డెమాన్కి వేస్తారు, ఇంకా డెమాన్ ఇన్ రివర్స్ సంజన గారికి వేస్తారు. సో డెమాన్ ఓట్తో పాటు మన ఇద్దరు ఓట్లు కూడా యాడ్ అయితే 3 ఓట్లు వస్తాయి, అవతల పక్క 3 ఓట్లు వస్తాయి, టై అయిద్ది అప్పుడు ఏం చేసేవాళ్ళు. సో ఇట్లా అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత అప్పుడు ఎవరొకళ్ళు మారుస్తారులే వాళ్ళల్లో అన్నట్టు ఇట్లా ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. ఇంకా డెమాన్ గురించి ఇంకా నాకు వీడిని కూడా కాపాడుకోవాలన్నట్టు కళ్యాణ్ కూడా అంటూ ఉంటాడు. నేను కూడా వీడిని కాపాడడానికి చెప్తున్నా, ఇక్కడ ఇమాన్యువల్ నాకేం కాపాడడానికి అనిపించట్లా, ఫస్ట్ తన ప్రయారిటీ తనేనండి. కళ్యాణ్ అన్న ఓకే కానీ ఇమాన్యువల్ అయితే అసలు కష్టం. ఇంకా దాని తర్వాత నాకు ఇవాళ ఇమాన్యువల్ ఒకవేళ సంజన గారి కోసం సాక్రిఫైస్ చేసినా తప్పు అనిపించేదిగా. ఓకే, కొంత తన గేమ్ని పణంగా పెట్టి, ఇప్పుడు సంజన గారిది వేరు సిచ్యువేషన్, ఇమాన్యువల్ది వేరు. అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు రావట్లేదు నాకు తెలియదు. మాట్లాడితే నాకు అందరూ ఆడియన్స్ 100% ఇచ్చారు, ఇది వచ్చింది అది వచ్చింది, అప్పుడు నీకు కాన్ఫిడెంట్గా ఉండాలి కదా. బయట మనకి ఇప్పుడు అంత ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా ఉండి బయట మనకి బాగానే ఉందిలే సంజన గారి కోసం కొంత ఇద్దాము అనే మైండ్ సెట్తో ఆయన ఉండుంటే ఇవాళ ఆయన పర్సనాలిటీకి నేను ఏం మనిషిరా అన్నట్టు ఏం ఒక లైక్ అక్కడెక్కడో చూసేదాన్ని అనమాట, అంటే అంత ఎత్తులో చూసేదాన్ని, లైక్ ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. బట్ ఏమో ఇప్పుడు కూడా నేను ఓకే కొంత నెగిటివ్, ఫుల్ నెగిటివ్ అనుకోను, అంటే తన గేమ్ కోసం తను ఆడాడు కాబట్టి ఓకే కొంచెం నెగిటివ్గా అనిపించినా ఫుల్గా ఏం అనుకోను. బట్ స్టిల్ ఇంకా అలా చేసుంటే తను అట్లీస్ట్ సాక్రిఫైస్ చేసుంటే ఇంకా ఎక్కువ పాజిటివ్ అయ్యేది, దీనికన్నా గేమ్ ఆడటం కన్నా అలా చేసుంటే ఇంకా ఎక్కువ పాజిటివ్ అయ్యేదేమో అనిపించింది నాకైతే. సో ఇంకా దాని తర్వాత ఇప్పుడు డెమాన్ ఇమాన్యువల్కి చేంజ్ చేస్తే అన్నట్టు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మళ్ళీ, ఇమాన్యువల్ కళ్యాణ్ అన్ని పాసిబిలిటీస్ ఎత్తుక్కుంటున్నారు. ఇంకా దాని తర్వాత ఇంకా ఇక్కడ సంజన గారేమో మీరే ఐడియా ఇచ్చి అదేంటి ఫస్ట్ ఉన్న వాళ్ళని తీస్తా అని కళ్యాణ్ ఐడియా, అది ఎవరికైనా వస్తుందిలేండి, కళ్యాణ్ ఇవ్వకపోయినా ఫస్ట్ ఉన్న వాళ్ళని తీస్తే మనం ముందుకు వెళ్ళొచ్చు అని ఎవరికైనా వచ్చే ఐడియా అది. సో ఇక్కడ మీరే ఐడియా ఇచ్చి ఇట్లా తనూజ గారు అడుగుతారు, ఏంటి భరణి గారిని తీసేద్దాం అనుకుంటున్నారా అన్నట్టు అడుగుతారు. వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ అదేంటి డెమాన్ సంజన గారికి ఓటు వేయకపోతే ఖచ్చితంగా సుమన్ గారు ఆర్ భరణి గారిలో ఒకళ్ళని తీసేవాళ్ళేమో అనుకుంటున్నాను నేను. సో అదే అన్నారు కూడా ఇమాన్యువల్ సంజన గారితో, సుమన్ గారు ఆర్ భరణి గారిలో ఒకళ్ళు అన్నట్టుగానే అంటాడు ఇమాన్యువల్ కూడా. సో ఇట్లా అడుగుతారు తనూజ గారు అడిగితే, నేను భరణి సంజన గారు నేను చెప్పాను భరణి గారిని తీస్తానన్నట్టు ఇక్కడ ఇమాన్యువల్ సీరియస్గా అడుగుతాడు. సో ఆవిడ వాళ్ళు ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నారండి, ఇప్పుడు మీ ముగ్గురు కలిసి నాకేస్తారు, అదే ఎవరు ముగ్గురు, సుమన్ గారు భరణి గారు అండ్ తనుజ గారు ఇమాన్యువల్కి వేస్తారు, వీళ్ళ ముగ్గురు కలిసి కళ్యాణ్ డెమాన్ అండ్ ఇమాన్యువల్ కలిసి వాళ్ళలో ఎవరికన్నా వేస్తే అది టై అయిద్ది కదా అన్నట్టు లాజిక్ చెప్తాడు సంజన గారికి. అది తీసుకెళ్ళి సంజన గారు తనుజ గారికి చెప్తే ఆవిడ వెళ్ళి అడుగుతారు, ఏంటి భరణి గారు కోటేస్తున్నారా అన్నట్టు అడిగితే ఇక్కడ భరణి గారు అది విని, ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారంటే మీరు ముగ్గురు కలిసి నన్ను చేస్తున్నారు కదా, నేను అలానే చెప్పాను మేము ముగ్గురం కలిసి కూడా మీలో ఎవరికన్నా ఓటేస్తే అప్పుడు అది వర్కౌట్ అవ్వదు కదా అన్నట్టు చెప్పాను అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు ఇక్కడ ఇమాన్యువల్. ఇంకా దాని తర్వాత ఓటింగ్ స్టార్ట్ అయిద్దండి. సుమన్ గారేమో ఇమాన్యువల్కి వేస్తారు, భరణి గారు ఇమాన్యువల్కి వేస్తారు. వేసాక ఇక్కడ ఇమాన్యువల్ సీరియస్గా ఓటేసినా నేను కంబ్యాక్ ఇవ్వగలనని ఓటేస్తున్నారు, ఒకవేళ ఇన్ కేస్ కంబ్యాక్ ఇవ్వలేకపోయి బయటికి వెళ్ళిపోతే ఓకేనా అన్నట్టు అంటారు. మరి మీరు తీసేసినప్పుడు రెబెల్ టాస్కుల్లో వాటిల్లో ఇదే పాయింట్ ఇమాన్యువల్ ఎంత డిఫెండ్ చేసుకున్నా నాకు ఇదే గుర్తొస్తుందండి. సో ఇంకా దాని తర్వాత ఇంకా మీ రీజన్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత సంజన గారు డెమాన్ పవన్కి వేస్తారు, తనుజ గారు ఇమాన్యువల్కి వేస్తారు. డెమాన్ పవన్ సంజన గారికి వేస్తారు, నాకు ఇమాన్యువల్ని తీసేయాలని లేదు అండ్ అలానే నాకు సంజన గారు వేశారు కాబట్టి నేను ఆవిడకి వేస్తున్నానని. ఇంకా దాని తర్వాత కళ్యాణ్ సంజన గారికి వేస్తారు. దాని తర్వాత ఇమాన్యువల్ ఇది జరిగిద్దనే మీ ఒక్క ఓటు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటా వచ్చాను, ఇక్కడ చూసుకోండి సంజన గారికి 2 ఓట్లు పడ్డాయి, డెమాన్కి 1 ఓటు, ఇమాన్యువల్కి 3, గుర్తుపెట్టుకోండి. సంజన గారికి ఇంకొక ఓటు పడితే ఇమాన్యువల్తో ఈక్వల్ అయింది. ఓకే, సో ఇది జరిగిద్దనే మీ ఒక్క అదే ఇదంతా అంటూ ఉంటాడు.
ఆట అర్థం చేసుకోవట్లా మీరు. ఆ, మీరేమో నాకు ఇప్పుడు నువ్వు నాకు ఎగెనెస్ట్గా వెళ్తున్నావా అని సంజన గారు ఒకే మాట అడుగుతారు. ఆ, మీ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఆ, లేదు నువ్వు ఓట్ చేయి అని అంటారు సంజన గారు. ఇప్పుడు మీరే బ్లాక్మెయిల్ చేస్తున్నారు నన్ను అని ఇమాన్యువల్ అంటూ ఉంటాడు. గేమ్లో నేను ఉండాలి కదా, మీరు నేను ఇద్దరం ఉండాలన్నప్పుడు నేను ఉండాలంటే నేనేం ఆలోచిస్తాను, నా పీకల మీదకి వచ్చాక ఇంత అన్నాక ఎవరికైనా అర్థమైద్ది సంజన గారికి ఓటేస్తున్నాడు అని. దానికి సంజన గారు వచ్చి ఆవిడ ఎందుకు ఇలా ఇమాన్యువల్కి ఫస్ట్ థింగ్ బాండింగ్ ఉంది, అండ్ అతను నా జోలికి కూడా రాడు అనే ఒక నమ్మకంతో. ఓకే, ఇప్పుడు సంజన గారు వెళ్ళి బిగ్ బాస్ ఐఎమ్ సారీ ఐఎమ్ చేంజింగ్ ద ఓట్, నా ఓట్ నేను ఇమాన్యువల్కి వేసుకుంటున్నాను అని చెప్తారు. ఓకే, ఇప్పుడు ఇమాన్యువల్కి 4 ఓట్స్ అవుతాయి. ఓకే, ఎందుకంటే సంజన గారు కూడా ఇమాన్యువల్కి వేశారు, డెమాన్కి 0 ఓట్స్. ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ నాకేమనిపించిందంటే ఒక్క మాట సంజన గారు, నేనైతే నీకు ఓట్ వేయను ఇమాన్యువల్, బట్ నువ్వు నాకు వేస్తే అయితే నేను నీకు వేస్తాను, బట్ నా ఓట్ డెమాన్కి అని ఒక్క మాట ముందు ఎప్పుడన్నా చెప్పుండాల్సింది. గేమ్లో వాళ్ళు డిస్కషన్స్ అంత చేస్తున్నప్పుడు ఆవిడ ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండాల్సింది, నా మీదకి వస్తే ఏంటి అన్నట్టు. అప్పుడు నువ్వు నాకు వేస్తే తప్ప నేను నీకు వేయను, నేను నా ఓట్ డెమాన్కి, ఇది ఒక్కటి స్టేట్మెంట్ ముందు ఇచ్చుంటే బాగుండేదేమో. ఇప్పటికి కూడా నేను తప్పు పట్టట్లేదండి, ఇప్పుడు కూడా నాకు ఏమనిపించట్లేదు, బట్ ఇది కూడా ఇచ్చుంటే క్లియర్గా ఉండేది ఆవిడ సైడ్ నుంచి అంతా. సో వాళ్ళు అప్పుడు ఈవిడ సైడ్ వెళ్ళడానికి ధైర్యం కూడా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను ఆవిడకి వేస్తే ఆవిడ నాకు వేస్తారు మళ్ళీ అని వాళ్ళు ధైర్యం కూడా చేసేవాళ్ళు కాదు ఆవిడ మీద ఓటేయడానికి. అండ్ ఇంకోటి ఏమనిపించిందంటే ఒకవేళ ఇమాన్యువల్ సంజన గారికి వేసిన ఇమాన్యువల్కి 3 సంజన గారికి 3 పడేవి, టైయే అయ్యేది, ఆవిడకి ఒకటి ఎక్స్ట్రా వచ్చేది కాదు. టైయే కాబట్టి తర్వాత చూసుకోవాల్సింది ఏమయ్యేదో. బట్ ఆవిడేం చేశారు, ఇమాన్యువల్కి చేంజ్ చేసి ఇమాన్యువల్కి 4 అయ్యేలా చేశారు. ఇక్కడ తనుజ గారు అదేంటి మార్చుకోవచ్చా, ఈవెన్ ఐ వాంట్ టు ప్లే సేఫ్ అని సంజన గారు కోట్ మారుస్తారు. అసలు ఆవిడకి ఎందుకండి మధ్యలో ఎందుకు దూరడం? సో ఇంకా మీరు అదేంటి అన్నట్టు ఇట్లా డిస్కషన్ స్టార్ట్ అయింది మళ్ళీ. అంటే ఇంకా మీరు డెమాన్ కేసు ఇప్పుడు ఇమాన్యువల్కి మార్చలేదా, నువ్వు అక్కడ గుడ్డిగా మాట ఇచ్చావు కదా, నేను లీస్ట్లో ఉన్న వాళ్ళని తీయను అని చెప్పి మాట ఇచ్చావు కదా తనుజా అని సంజన గారు అంటారు. మరి మీరు మార్చారు కదండి, మీరు మారిస్తే నేను మార్చకూడదా అన్నాడు. ఆవిడ మాట ఇచ్చారా? ఆవిడ అట్లీస్ట్ ఆవిడ మాట ఇవ్వకపోయినా ఇచ్చినట్టున్నారు ఆవిడ కూడా, బట్ లీస్ట్లో ఉన్న వాళ్ళని ఆవిడ తీయలేదు. ఆవిడ ఆ మాటకు కట్టుబడి ఉన్నారు. ఆవిడ ఇచ్చారో లేదో నాకు తెలియదు, ఇచ్చున్నా కానీ ఆవిడ లీస్ట్లో ఉన్న వాళ్ళని తీలా. సో ఇంకా దాని తర్వాత మీరేమో మరి ఇందాక డిస్కషన్ చేసేటప్పుడు నామినేషన్స్ ప్రతిసారి నామినేషన్స్లో ఇమాన్యువల్ని చేయలేదేంటి, ఆర్ ఇప్పుడు ఇమాన్యువల్కి ఓటేవేంటి అని అడుగుతావేంటని నన్ను అన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మీరు మార్చారు అన్ని మాటలు మాట్లాడి అంటారు తనుజ గారు. ఆవిడ జోలికి రానంత వరకు ఆవిడ ఇమాన్యువల్ని ప్రొటెక్ట్ చేసుకుంటానో వాట్ ఎవర్ చెప్తున్నారు. అదే ఇమాన్యువల్ ఆవిడ జోలికి వస్తున్నప్పుడు స్టిల్ అదేం ఆవిడ అడగడమే నాకు నచ్చట్లేదండి. అసలు ఆవిడకి ఎందుకు అది, ఆవిడకి ఏం సంబంధం? ఇంకా దాని తర్వాత మీరు మారిస్తే నేను మార్చగలను అన్నట్టు మారుస్తారు ఆవిడ తనుజ గారు. ఇంకా దాని తర్వాత సంజన గారా నీ ఇన్నర్ మెంటాలిటీ ఇది అన్నట్టు అంటూ ఉంటారు సంజన గారు. నువ్వు సేఫ్ ఆడకు తనుజ అన్నట్టు మీ దగ్గరే నేర్చుకున్నాను తనుజ గారు అంటారు. నా వల్ల కావట్లేదు, నేను బలవ్వలేను ప్రతిసారి. ఆవిడేంటి నా మీదకి వస్తున్నప్పుడు నేను మార్చుకుంటున్నాను, నేను బలవ్వలేను ప్రతిసారి అన్నట్టు ఆవిడ అంటున్నారు. సో అయినా యూ అల్టిమేట్లీ వాంట్ టు రిమూవ్ మీ, నువ్వు నన్ను తీసేయాలనుకున్నావు అది నువ్వు అన్నట్టు సంజన గారు అంటూ ఉంటారు. మీరు మరి అక్కడే చెప్పొచ్చు కదా, అక్కడ చెప్పకపోతే ఏమైంది? ఆవిడకి ఎవరికి ఓటేసుకోవాలనుకున్నారో ఆవిడకి ఓటేసుకునే హక్కు లేదు ఆవిడకి, అక్కడే చెప్పొచ్చు కదా. అంటే నాకైతే అదే అనిపించిందండి, అక్కడ ఆవిడ ఎక్కడ మంచి అయిపోతారో ఇమాన్యువల్కి ఓటే అదే థాట్ ఏమో. ఇంకేముంటాయి మీరు చెప్పండి, ఆవిడ స్ట్రాటజీ ఏముంటుంది చెప్పండి? ఒక్క బెనిఫిట్ ఏంటి ఆవిడకి అక్కడ? సంజన గారితో బలవంతంగా ఇమాన్యువల్ పేరు చెప్పించాలన్న దానిలో ఆవిడకుండే బెనిఫిట్ ఏంటి అక్కడ? నాకేమనలేదు. అక్కడ చెప్పలేదన్న కోపం పెట్టుకొని ఇప్పుడు ఏదో ఆ పంతంగా మార్చడం, నాకు ఏం స్ట్రాటజీ ఏముంది? ఇమాన్యువల్ ఇన్ని స్ట్రాటజీలు వేసాడు, ఉన్నాయి వేరే వాళ్ళందరికీ వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి గేమ్ ప్లే ఆడినా అట్లీస్ట్ ఓకే వాళ్ళకి బెనిఫిట్ ఆలోచించుకొని వాళ్ళు ఇది ఆడారు.
నేను తర్వాత చాలాసేపు ఆలోచించా ఏముంది ఏం పాజిటివ్ ఒక ఐడియా రావట్లే నాకు అసలు. సో మీకు ఎవరికన్నా ఏమన్నా పాజిటివ్ అనిపించుంటే చెప్పండి. ఐ మీన్ ఏమన్నా పాజిటివ్ ఇన్ ద సెన్స్ అంటే ఆవిడకి బెనిఫిట్ ఉంది అలా చేయడం వల్ల, అందుకనే చేశారని అనిపించుంటే కమెంట్ చేయండి. ఎనీవేస్ వ్యూస్ తక్కువ వస్తున్నాయిలేండి. సో ఇంకా దాని తర్వాత ఏమైద్ది, నాకు లోపల ఒకటి బయట ఒకటి లేదు. ఇమ్ము ప్లేస్లో కళ్యాణ్ ఉన్నా భరణి గారు ఉన్నా ఎవరున్నా నేను అలానే ఉంటా అన్నట్టు అన్నారు. మరి ఎందుకు మార్చారు ఇప్పుడు? మీరే నిమిషానికి ఒకలాగా మారుతున్నారు. ఆవిడ మారారు, మీరెందుకు మారుతున్నారు? ఇంకా దాని తర్వాత ఇక్కడ గోలలో సంజన గారు ఏమంటారంటే అదే నిన్న డెమాన్ నాకు సపోర్ట్ కూడా చేయలేదు కాబట్టి, అండ్ అట్లా నేను డెమాన్ పేరు చెప్పుకున్నాను. అండ్ ఎనీవేస్ ఫస్ట్ ఇమాన్యువల్ ఉన్నాడు, సెకండ్ డెమానే ఉన్నాడు హైయెస్ట్లో అన్నట్టు సంజన గారు చెప్తూ ఉంటారు. ఆవిడ జస్టిఫికేషన్ ఆవిడ. ఇంకా ఎనీవేస్ నేను నీ మీద పెట్టలేదు కదా, నీ పేరు తీసుకురావట్లేదు కదా, నువ్వు నా మీదకి ఎందుకు వస్తున్నావు అని సంజన గారు అంటారు. ఇంకా దాని తర్వాత ఆవిడ దానికి సమాధానం లేదండి తనుజ గారి దగ్గర. నా మీదకి కాదు, ఎవరి మీదకి వెళ్ళినా మీరు ఎందుకు మారుస్తున్నారు అంతే. ఆవిడ ఏంటో ఆవిడేమో బిగ్ బాస్ పోనీ మార్చకూడదంటే బిగ్ బాస్ చెప్పిన ఒక అందం, మీరు మార్చొద్దు అదే పేరు చెప్పండి అంటే ఓకే ఆవిడ అదే పేరు చెప్పుకుంటారు. సో మీరు అసలు ఇప్పుడు అదేంటి డెమాన్ పవన్ నుంచి ఇమాన్యువల్కి మార్చడానికి అసలు రీజన్ ఏంటి అని చెప్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటారు తనుజ గారు. రీజన్ ఏముంది, ఆ ఇమాన్యువల్ ఆవిడ మీదకి వస్తున్నాడు, ఆవిడ మీద ఓటేస్తున్నాడు, ఆవిడ మార్చుకుంటే ఇమాన్యువల్కి ఒక ఓటు పెరిగిద్ది, ఆవిడకి 3 ఓట్స్తో ఆగిపోతాయి, అందుకని మార్చారు ఆవిడ. అందరికీ ఎవరు వాళ్ళ స్ట్రాటజీలు ఉన్నాయి, మీకే లేవు. అనవసరంగా ఆవిడ మీదకి వెళ్తున్నారు, వెళ్ళి స్ట్రాటజీలు అడుగుతున్నారు మీకేదో ఉన్నట్టు. ఆవిడ చెప్తారు నాకు ఓటేస్తున్నాడంటే ఇంకా తను మీ పేరు చెప్పలా, అన్ని మాటలు చెప్పాక పీకల మీదకి వచ్చింది. ఇంకోటి ఏమన్నాడండి, అదేంటి నేనా నువ్వా అంటే ఆటలో నేనేం చేయాలి ఇంకా, ఇవన్నీ అంటే ఆబ్వియస్లీ ఆవిడ పేరే చెప్తాడు కదండి. ఇక్కడ కళ్యాణ్ కూడా ఇంకా మీ పేరు చెప్పలేదు. ఇక్కడ నచ్చలే నాకు కొంచెం కళ్యాణ్, బట్ ఈ స్ట్రాటజీలు అవన్నీ చెప్పడం ఓకే ఇమాన్యువల్కి. బట్ ఇక్కడ అదేంటి నిన్న డెమాన్ మీకు సపోర్ట్ చేయలేదని ఇప్పుడు పేరు చెప్పారు. డెమాన్ ఫస్ట్ చేయలేదు కానీ సెకండ్ టైం చేశాడు ఇమాన్యువల్తో పాటు. అది కొంచెం సంజన గారి సైడ్ కొంచెం మిస్టేక్ అనిపించింది. సో అది కొంచెం అనిపించింది. దాన్ని పట్టుకోవడం ఆర్ ఇంకోటి ఏంటి ఇంకా పేరు చెప్పలేదు అనడం, బుద్ధున్నోడు ఎవరికన్నా అర్థమైద్ది సంజన గారి పేరే చెప్పబోతున్నాడని. ఇంకా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అదే ఇమాన్యువల్ పేరు చెప్పాను అన్నట్టు అంటూ ఉంటారు. నాకు తీయాలని ఉంది, నన్ను నువ్వు తీయాలనుకుంటున్నావు సంజన గారు అనమాట, తనుజ గారిని. నిన్న కూడా తీసావు, అండ్ బాల్ కూడా కావాలని పట్టుకోకుండా పారిపోయి వెళ్ళిపోయింది, దాన్ని సేఫ్ అనరా? నిన్న కొంచెం లాస్ట్ రౌండ్లో భరణి గారికి ఇద్దాం అన్నది తప్ప అది కూడా కొంచెం సేఫే ఆడారేమో, అది కూడా డౌటే నాకు అసలు. ఫస్ట్ కొన్ని రౌండ్లు అయితే ఆవిడ సేఫ్గానే ఉన్నారు, లాస్ట్ రౌండ్ డౌట్ భరణి గారికి ఇద్దాం అనుకున్న రౌండ్ అయితే. ఇంకా నేను ఇది ఇలా తీయాలనుకుంటే ఫేస్ మీదే చెప్పు, నేను ఇప్పుడు చేంజ్ చేస్తా ఇమాన్యువల్కి, ఆఫ్ కోర్స్ హీస్ మై ఫ్రెండ్. ఇవన్నీ టూ మచ్గా అనిపించాయండి. సంజన గారు మాట మార్చినా దానికో రీజను, దానికో జస్టిఫికేషను నాకు ఏం తప్పుగా అనిపించలా. ఇప్పుడు ఈవిడ మార్చి ఈజ్ మై ఫ్రెండ్ ఏంది ఆ మాటలు ఏంటి, ఆ కథ ఏంటి? ఇంకా ఇమాన్యువల్ సంజన గారి పేరు చెప్తాడు, సంజన గారు అవుట్ ఆఫ్ ద గేమ్. అదేంటి నా గేమ్ వర్క్ వచ్చింది కాబట్టి నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటా అన్నట్టు చెప్పి తీస్తే ఇక్కడ సంజన గారు నువ్వు ఎప్పుడైనా నిన్నే ప్రొటెక్ట్ చేసుకున్నావు ఇమాన్యువల్ అన్నట్టు అంటారు. ఈ మాటలో నాకు దాన్ని దెప్పి పొడవడం కన్నా కూడా ఆవిడ బాధగా అనిపించింది. ఇంకా నేను ముందే చెప్పాను నీ చేతిలో ఉన్న ఓటు తీసుకెళ్ళి నువ్వు వాళ్ళకి ఇవ్వకు అన్నట్టు మొత్తుకొని మరీ చెప్పాను. ఇక్కడ ఇంకా ఇమాన్యువల్ ఓకే ఆయన స్ట్రాటజీలు ఆయనకు ఉన్నాయి, కానీ అవి అక్కడ ఆయన గేమ్లో ముందుకెళ్ళేవి, బిగ్ బాస్ హౌస్లో ఆటలో ముందుకెళ్ళేవి, కానీ మనకి మన లైక్ హార్ట్స్ విన్ అయ్యే స్ట్రాటజీలు కాదనిపిస్తుందండి నాకైతే ఇమాన్యువల్ స్ట్రాటజీలు. ఓకే గేమ్కి ముందుకు వెళ్తాడు కానీ ఏం ఉపయోగం? పోనీ నువ్వేమన్నా ఏ పొజిషన్లో ఉన్నావు, అవతలు చెప్పిన వాళ్ళందరి మీద నీకు కాన్ఫిడెన్స్ కూడా రాదా? నీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పారు నీకు, మీ మదర్ వచ్చారు, నామినేషన్స్లో ఉండమన్నారు, ఎందుకు ఇంకా? ఒక్కొక్కసారి అన్నీ గెలవడమే కాదండి, అంటే
ఓకే. ఇప్పుడు నువ్వు సాక్రిఫైస్ చేసినా నీకు అట్‌లీస్ట్ అది జనాలకి అర్థమైద్ది. నువ్వు ఓడిపోయావని ఎవరు అనుకోరు. నువ్వు అవతల వాళ్ళని గెలిపించాలని చూసావనే అనుకుంటారు. నేను ఇప్పుడు ఓడిపోతే నాకు అది ఓటమి ఒకటి. అన్నీ చాలా వరకు మాక్సిమం గెలుస్తానే వచ్చాడు. ఓ ఓ ఏమైద్ది కొన్ని లైక్ టోటల్లీ సాక్రిఫైస్ అని కాదులెండి. మరి ఆ స్ట్రాటజీలు ఎట్లా ఎళ్ళిపోతున్నాయంటే నాకు టూ మచ్ సెల్ఫిష్‌గా అనిపిస్తున్నాయి ఇమాన్యుయల్‌వి. అంత అలాంటి వేలోకి వెళ్ళిపోతుంది అతని గేమ్ అనిపించింది. బట్ ఏమోలేండి లాస్ట్‌కొచ్చేసిందిగా ఇంకా. ఇక్కడ కళ్యాణ్ లాస్ట్‌కి నేనైతే చెప్పలేదు. మళ్ళా నన్ను అనకండి అన్నట్టు అంటారు. అంటే ఫస్ట్ ఉన్నోళ్ళని తీసేయండి ఇదంతా. నువ్వే ప్లాంట్ చేసావని సంజన గారు అంటారు. అది మాత్రం అది కళ్యాణ్ చెప్పినా చెప్పకపోయినా అది అందరికీ తెలిసిందే. సో ఇంకా సంజన గారికి 4 ఓట్స్ వచ్చినాయి కాబట్టి ఔట్ ఆఫ్ ది గేమ్. ఇంకా ఇక్కడ తనుజ గారు ప్రతిసారి నా బిడ్డ నా బిడ్డ అని తర్వాత వన్స్ నీ మీదకొచ్చాక నువ్వు తీసేయడం మా గేమ్ కూడా మేము ఆడాలి కదా ఇక్కడ డెమోన్తో అంటూ ఉంటారు. ఇది కూడా టూ మచ్గా ఆవిడ ఏందండి ఇంకా ఆవిడ ఉన్నంత వరకు ప్రొటెక్ట్ చేసుకుంటారు. అసలు ఇమాన్యుయల్ కూడా అంతే కదా, అతని వరకు వచ్చినప్పుడు ఆయన ప్రొటెక్ట్ చేసుకోవట్లేదా? సంజన గారైనా అంతే కదా. సరే ఇమాన్యుయల్ కనుక ముందే చెప్పుంటే నేను నీకు ఓటేస్తాను, నువ్వు కనుక అదేంటి మాతో కలవకపోతే నేను నీకు ఓటేస్తానని ఇమాన్యుయల్ చెప్పుంటే ఖచ్చితంగా సంజన గారు అక్కడే ముందే మార్చుకునేవాళ్ళు ఇమాన్యుయల్ మీద కోటు. ఆయన చెప్పలేదు ముందే. ఈవిడికి ఎలా తెలుస్తుంది? ఈవిడికి తెలిసినప్పుడు ఈవిడ మార్చుకున్నారు. ఏమోనండి ఇవాళ అయితే నాకు ఎక్కువ రోస్ట్ చేసేసినట్టున్నా తనుజ గారిని. బట్ ఎపిసోడ్ చూసినంతసేపు నాకు అదే ఫీలింగ్ వచ్చింది, అందుకే ఎక్కువ అన్నాను. బట్ మీరు కూడా చూడండి కావాలంటే ఎపిసోడ్. సో మరి వీకెండ్లో ఇవన్నీ అడ్రస్ చేస్తారా లేదా? ఎందుకంటే గేమ్ చూస్తే ఎండింగ్కి వచ్చింది సీజను, ఇంకొక 1 వీక్. సో మరి ఇవన్నీ చేస్తారో చేయరో అదండి ఇవాళ ఎపిసోడ్ అయితే. రివ్యూ నచ్చితే ఆర్ మీకు కూడా అలానే అనిపించుంటే కమెంట్ చేయండి. కమెంట్ వద్దు, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. కొంచెం సబ్స్క్రైబర్లు పెరిగాక కావాలంటే కమెంట్స్. ఓకే, థ్యాంక్ యూ అండి.